ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని నైని ముందా పని ఆపేసే. అంత హడావిడిగా వచ్చారేంటి బాబుగారు? ఏమైనా విశేషమా? విశేషం కాకపోతే నేను ఇంత ఎక్సైట్ అవుతూ ఎందుకు వస్తాను చెప్పు. అయితే గుడ్ న్యూసే అయి ఉంటుంది, చెప్పండి. నువ్వు గెస్ చేయనని చూద్దాం. కరెక్ట్గా చెప్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తా. నాకు గిఫ్ట్లేం వద్దు గాని మీరు చెప్పండి బాబుగారు, విషయం ఏంటి? లేదు నైని, నువ్వే గెస్ చేయాలి. వెంటనే చెప్పేస్తే ఇంక థ్రిల్లే ఉంటుంది. ఐర్లాండ్ కంపెనీ డీల్ ఓకే అయి ఉంటుంది. టెక్స్టైల్ కంపెనీ లాభాల బాటలోకి పయనం. అయ్యో, న్యూస్ హెడ్లైన్లా ఉంది. అది కాదు. సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నారు కదా, పర్మిషన్ వచ్చి ఉంటుంది. బా, అవన్నీ చిన్న చిన్న ఆనందాలు నైని. బిజినెస్కి సంబంధించిన మ్యాటర్ కానే కాదు. మరి పర్సనల్, మన జీవితానికి సంబంధించి మన భవిష్యత్తు. మన భవిష్యత్ అంటే బిజినెస్సే కదా. నైని, ఆఫీస్ పని అయిపోతే ఇంటికి వచ్చాక మన ప్రపంచం ఏంటి? పిల్లలు. కరెక్ట్. నేనైతే క్లూ ఇచ్చేశాను. అర్థమైంది. మన మొదటి బిడ్డ, అదే గాయత్రీదేవి అమ్మగారు ఎక్కడున్నారో మీకు తెలిసిపోయింది, అంతేనా? నువ్వు నాకంటే ఎక్కువ ఎక్సైట్ అవుతున్నావు. మరీ అంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఒకటి తెలిసింది. అవునా? ఏంటి బాబుగారు? ఆ లెటర్ రాసిందెవరో కనుక్కున్నాను ఆయన. ఎవరంట? ఏదైనా గెస్ చేయగలవా? కష్టమేలేండి, మీరే చెప్పాలి. జీవం. జీవం అన్ననా? తనే కదా మన బిడ్డను ఎత్తుకుపోయింది. తనకే తెలుసని లెటర్ రాశాడు. జీవం అన్నతో మాట్లాడారా? తనని కలిసారా? లేదు. ఎంక్వైరీ చేస్తూ పోతే తను రాశాడని అర్థమైంది. జీవాన్ని పట్టుకుంటే మా అమ్మ ఆచూకి తెలిసినట్టే కదా. ఎత్తుకెళ్ళిపోయిన రోజే బిడ్డని వదిలేశానని పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత పాప ఏమైందో, ఎలా ఉందో, ఎక్కడుందో తెలీదు అన్నాడు. ఇప్పుడు తెలుసుకోవచ్చు కదా. తెలీదు. అలా అనుకుంటే ఎలా? ఎందుకంటే ఆ లెటర్ రాసింది నేను కాబట్టి. ఎందుకని మీరు అడగద్దు. ఇందుకే అని నేను కూడా చెప్పను. అనుమానాలే సమాధానాలు బాబుగారు. ఆశనమ్మా, నువ్వు గోర్లు కొనుక్కోవడం కన్నా ఒక కొబ్బరి చెప్పిస్తాను, దాన్ని కొనుక్కోవచ్చుగా. బాబాయ్, నేను ఇంత టెన్షన్ పడుతుంటే మీకు కామెడీగా ఉందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.